ఇద్దరికి కూడా సభావేదిక తరఫున అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ డాక్టర్ గారు మీరే. అందరికీ నమస్కారం అండి. ఈనాటి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, అలాగే మాజీ మంత్రి, మాజీ శాసనసభ ఉపసభాపతి, మాజీ అధికార భాషా సంఘం అధ్యక్షులు, ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పక్షాన నిలబడుతున్నటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, కనపర్తి శ్రీనివాస్ గారు, అలాగే పెరుమాళ్ళు, 4 వెంకటేశ్వరరావులు ఉన్నారు ఇక్కడ. అందుకు ఒకేసారి చెప్పేస్తున్నా, 4 వెంకటేశ్వరరావులు అంతేనా? 1, 2, 3, 4 ఆయన ఇందాక మాట్లాడిన కొల్లూరు వెంకటేశ్వరరావులు. మరి మా శ్రీనివాస్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఇందాక పెరుమాళ్ళు చెప్పినట్టు నాకు 2015 గుర్తు వస్తుంది. ఇక్కడ చిన్న గుడి ఉంటుంది, ఆ మూల గుర్తుందా మన పెరుమాళ్ళు సార్? ఇక్కడ మనం ఒకసారి కొబ్బరికాయ కొట్టామంటే మీరు గెలిచినట్టేనండి అని చెప్పని అంకమ్మ గుడి అంటే ఇక నువ్వేం చెప్తే అదే. ఇక్కడ నీ పలుకుబడి నాకు అర్థమైంది. ఇక్కడ ఏదైనా యూటీఎఫ్ని బద్దలు కొట్టాలి. యూటీఎఫ్ కంటే మనకు ఎక్కువ ఓట్లు రావాలి. వాళ్ళ యొక్క ఆధిపత్యానికి మనం గండి కొట్టాలా, మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా అని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు. పెరుమాళ్ళు నాయకత్వాన ఇక్కడ నిజంగానే ఆ రోజున శాసనసభ్యులుగా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారు, పార్టీ మండల అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎంతో బాగా కృషి చేసి ఇక్కడున్నటువంటి యూటీఎఫ్ ఆధిపత్యానికి బద్దలు కొట్టడంలో అవనిగడ్డ నియోజకవర్గం ఆ రోజున నా ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించింది అనటంలో సంతోషం నాకు నిజంగా. ఆ తర్వాత సొసైటీ ఎన్నికల్లో కూడా పెరుమాళ్ళు గెలిచాడు. టీచర్ సొసైటీ ఎన్నికలు 3 సార్లు, ఒక్కసారి కాదు. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పని, కానీ పెరుమాళ్ళు మాత్రం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిచ్చాడు. ఇప్పటికీ అదే లెగసీని కొనసాగిస్తున్నందుకు నాకు నిజంగా, నేను అనేక సార్లు చెప్తా ఉంటా, పిఆర్టీలో ఒక కమిటెడ్ డివోటెడ్ చాలా మంది పిఆర్టీలో ఉన్నారు, కానీ నాకు అటువంటి నాయకుడు మాత్రం కనిపించడు అని చెప్పాను. ఇప్పటికీ నాకు అదే అభిప్రాయం. శ్రీనివాస్ అదేనా నేను చెప్పింది? కాబట్టి మళ్ళీ అదే టోన్లో ఆయన పనిచేస్తాడని చెప్పినట్లో చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజున నాకెలా పనిచేశారో ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. మళ్ళీ అదృష్టం ఏంటంటే ఇవాళ మన అధికారంలో ఉన్నాం, మళ్ళీ అదే వ్యక్తి మండల బుద్ధప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే ఇది ఒక మంచి సిగ్నల్ అనుకుంటున్నాం. మళ్ళీ మనం గెలవబోతున్నాం అనేటటువంటి ఒక సిగ్నల్ని ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది? 2024 మేలో ఎన్నికలు జరిగిన తర్వాత, జూన్లో అధికారం చేపట్టిన తర్వాత, 6 నెలలు అయిపోయిన తర్వాత తొలిసారిగా నేను అనుకోవటం ఇదే
మొట్టమొదటి ఎన్నిక. ఒకటి కృష్ణా గుంటూరు, రెండు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. వీటిల్లో మనం గెలిచి తీరాలి. ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి తీర్పు సామాన్యమైనటువంటి తీర్పు కాదు. 124 సీట్లు. అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు అసలు ఆ 11 కూడా వాళ్ళకి రాకూడదు, 0 వస్తే చాలా మంది చాలా సంతోషించేవాళ్ళు అని చెప్పాను. పండగ కూడా చేసుకునేవాళ్ళు, పార్టీలు కూడా చేసుకునేవాళ్ళు. ఆ 11 వచ్చినాయిరా, అవి కూడా రాకుండా ఉంటే భలే ఉండేది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత దరిద్రమైనటువంటి పరిపాలన సాగించాడు. రాబందుల పరిపాలన ఆ రోజున మనం చూసాం. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించాడు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ముఖ్యంగా టీచర్లు. తెలుసు, ఇక్కడున్నటువంటి టీచర్లకి అసలు టీచర్లంటే